హాయ్ అండి, మీరు చూస్తున్నారు జామ చెట్లు. తైవాన్ వైట్ అండి. ఇవి వచ్చేసి 4 సంవత్సరాల కింద వేరే అతను కౌలుకు తీసుకున్నాడంట. వీటికి అనేది కటింగ్ అనేది పెట్టలేదండి. ఇప్పుడు ఓనరు తన పొలం తను తీసుకొని ఈ కటింగ్ అనేది పెట్టిండండి. ఇవి మామూలుగా చూడండి ఇవి ఎంత హైట్ ఉన్నాయో. ఇంత హైట్ ఉండబట్టి అతనికి కాయ అయితే వచ్చిందంట, కానీ ప్రయోజనం లేదండి. ఈ రైతు అనేది మాకు ఇవ్వడం జరిగిందండి కటింగ్కి. ఇవి మామూలుగా చూడండి ఎంత హైట్ ఉన్నాయో. అంత హైట్ పోవడం వల్ల కాయ అనేది సైజు రాదండి, కాపు కూడా తగ్గుతుంది. ఈ విధంగా మనం ప్రూనింగ్ అనేది చేసుకోవాలి. ఒక్కటే ఇటుక అనేది కొమ్మ పోతుందండి, చీలకుండా. క్రాస్గా వర్షం పడినా కానీ మనకి ఇది నిలవకుండా ఉంటుందండి. క్రాస్గా చేయాలి మనం. చూడండి ఎంత బారు పోయాయో. అట్లా ఉండటం వల్ల కాయ కూడా మనం కోయడానికి ఇబ్బందిగా ఉంటుందండి. ఇలా చేయడం వల్ల ఒక కొమ్మకి 4 కొమ్మలు పెడతాయండి, మంచి గ్రోత్ వస్తాయండి. ఈ కాయలన్నీ ఆ కాయలు ఉన్నాయి కదండి, అవన్నీ వేస్ట్ చేయండి, పురుగు పట్టినాయి. పండుగ వచ్చేసి ఈ పురుగు తయారైంది. ఈ మచ్చ కూడా కాయ నిండా మచ్చ ఉందండి. అందుకని ప్రూనింగ్ అనేది కాయ లేకుండా కాప్ కటింగ్ అయితే చేస్తున్నామండి. ఇలా చేసుకోవడం వల్ల రైతుకి మంచి ఆదాయం అండి. ఏదైనా కోసుకోవాలన్నా, మందు స్ప్రే చేయాలన్నా అనుకూలతంగా ఉంటుందండి. నేను మీ రాజారెడ్డి. అసలు నక్కలేదు.